गणानां त्वा गणपतिं हवामहे कविं कपीनामुपमस्रमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः. అందరూ అంటారు కదా శివుడు మనలోనే ఉన్నారు అని. శివుడు మనలో ఉన్నారా లేదా శివుడిలో మనం ఉన్నాము? రెండు విధాలుగాను కరెక్టే. తాను సృష్టి అంతా వ్యాపించి ఉంది. సృష్టి చేసినాక సృష్టి లోపలికి కూడా ప్రవేశించి సృష్టికి అవతల ఆయన ఉన్నాడు. సృష్టి అంతా ఆయన, ఆయన లేనిది ఏదీ లేదు. సో మన ఈ విశ్వం అంతంలో ఈ భూమిలాగా ఇంకొక భూమి, ఇంకో వేరే మనుషులు అట్లా ఉన్నాయా? ఖచ్చితంగా ఈ సంగతిని మన పూర్వీకులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అని అమ్మవారిని కీర్తించేటప్పుడు ఈ మాట అని ఉన్నారు. అయితే మామూలు ప్రజలకి అంటే సన్యాసంలో ఉన్న వాళ్ళలో ఉన్న గొప్పదనం ఏంటి? అంటే మేము వాళ్ళని గొప్పగా చూస్తాం కదా. సన్యాసులు అని రెండు రకాలు ఉంటారు. నా కింద నా ఒత్తు ఉంటుంది సన్నాసి. ఎంతసేపు నా నా అనుకునేవాడు. నా దగ్గర ఉన్నదంతా నీ దగ్గర న్యాసముగా పెట్టినాను అన్నవాడు సన్యాసి. వాడు సమాజంలోనే ఉంటాడు. ఎందుకంటే ఈ సమాజం నాకు అన్నం పెడతాను, పడుకునేకి రూమ్ ఇస్తాను. సో ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలి. సమాజం నుంచి పారిపోయి కాదు. వాడందరికీ ఏం ఉపదేశాలు ఇస్తా పోతాడు? రాముడు లాగా ఉంది, కృష్ణుడు చెప్పినట్లు చేయి. ఈ రెండు మాటలు చెప్పుకుంటూ పోతాడు. సో కోటీశ్వరులకైనా చాలా చింతలు ఉంటాయి కదా, ఎన్నో చింతలు ఉంటాయి కోటీశ్వరులకు. సో ఆ చింత లేని బ్రతుకు మనం ఎలా వెతుకుతాం? చింత అనేది మనమే కోరి తెచ్చుకున్నాము. ప్రతిదీ నాకు అవసరమా కాదా అని తెలుసుకోకుండానే నాకు ఇది కావాలా అని కోరుకుంటాను. నేను దానికి అర్హున్నా, నేను దాన్ని పొందగలనా, ఈ సంగతులు ఆలోచించకుండా అది చేసినప్పుడు అది ఎట్లా దొరకనప్పుడు చింత మొదలైంది. వాడు ఒక స్థాయికి వచ్చి ఒక సాధన చేసి తెలుసుకున్న తర్వాత వాడికి తెలిసే ధర్మం ఇది. సర్వే జనాం సుఖినో భవంతు లోక సమస్తాన్ని సుఖినో. నమస్తే బాబా. హరి ఓం. హరి ఓం. బాబా, నా మొదటి క్వశ్చన్ ఏంటంటే, అందరు అంటారు కదా శివుడు మనలోనే ఉన్నారు అని. శివుడు మనలో ఉన్నారా లేదా శివుడిలో మనం ఉన్నాము? గణానాం త్వా గణపతిం హవామహే కవిం కపీనాముపమస్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభి వాజినీవతి దీనావవిత్రవతుః. ఐం సరస్వతే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురుదేవులైన మహంతి హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాదపద్మంలోని మనస్సులో స్మరించుకొని ఈ టీవీ వీక్షక మహాశయులందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ, అద్భుతమైన ప్రశ్న. మనలో శివుడు ఉన్నాడా, శివుడిలో మనమున్నామా? ఆయన శ్రీమాన్ తనికెళ్ళ భరణి గారు, నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఎల్ల లోకములందు గలడు అని మీరు అడిగిన దానికి ఆ మహానుభావుడు అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. రెండు విధాలుగాను కరెక్టే. తాను సృష్టి అంతా వ్యాపించి ఉండి సృష్టి చేసినాక సృష్టి లోపలికి కూడా ప్రవేశించి సృష్టికి అవతల ఆయన ఉన్నాడు. సృష్టి అంతా ఆయన ఉన్నాడు. ఆయన లేనిది ఏదీ లేదు. కణవుతో మొదలుకొని పర్వతాలు, సమయమైనటువంటి ఈ భూగోళము, చంద్రలోకము, సమస్త లోకాలు, ఈ గెలాక్సీ, ఇటువంటి అనేక గెలాక్సీ, వీటన్నిటినీ ఆవరించి ఏ శక్తి అయితే ఉందో అది పరమాత్మ. అది మళ్ళీ ప్రతి జీవరాశి లోపలికి ప్రవేశించి ఉంది. ఆ ప్రవేశించి ఉంది అనే సంగతిని ఈ కాలపు సైంటిస్టు ఈ మధ్య కనుక్కుంటున్నారు. క్వాంటమ్ టెక్నాలజీ అనే దానికి వచ్చినప్పుడు ధ్యానులకు ఇక్కడ రెండు గ్రంథులు ఉంటాయని అంటారు. దాని పేర్లు ఏదో ఇంగ్లీష్ పేర్లు, మాకైతే ఆ కొద్దిగా గొడవ తెలియదు. పిట్యూటరీ, ప్లీనరీ. ఓకే. ప్లీనరీ గ్లాండ్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ అంటారు. దీంట్లో ఒకదాన్ని వాళ్ళు కెమెరాలో ఫోటో తీసినప్పుడు అది అక్యురేట్గా మనం పూజించే శివలింగం ఆకారంలో ఉంది. సో నాలోన శివుడు గలడు అనేదానికి ఇప్పుడు దొరికిన ప్రత్యక్ష నిదర్శన అది. మన పూర్వీకులు ఒకప్పుడు ఆ లింగాన్ని అక్కడ వాళ్ళు అంతర్నేత్రంలో దర్శించి
దానికే రూపు కలిగించి బయట పెట్టి పూజలు చేయను మొదలుపెట్టారు. అది శివతత్వంగా బయటకు వచ్చింది. అంటే దానికన్నా ముందే యోగులు తమ దివ్య దృష్టితో తమ అంతర్నేత్రంలో తమ బాడీలో ఏం జరుగుతుంది అంతరీక్షంలోకి ప్రయాణం చేయలేదు, అంతర్వీక్షణంలోకి పోయినారు వాళ్ళు. ఆ అంతర్వీక్షణంలోకి పోయినప్పుడు ఈ పార్ట్స్ వేరే విధంగా కనపడతాయి. ఆ మెదడు లోపల ఏముంది అని కనిపెట్టినారు. ఆ మెదడు 2 అర్ధ భాగాలు, మెడుల్లో ఆమ్లా గేట్ అని కనుక మీరు ఒక ఫోటో తీస్తే గణపతి ముఖం కనపడుతుంది. మానవుడు యూనివర్సల్కు స్మాల్ రూపం, చిన్న రూపం. అంత అద్భుతమైన టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఆయన అంతటా ఉన్నాడు, కనపడని రూపంలో. కనపడే రూపంలో మనలోనూ ఉన్నాడని ఇప్పుడిప్పుడు నిదర్శనాలు బయటపడతాయి. మన యోగులు ఎప్పుడో కనిపెట్టింది, ఇప్పుడు వీళ్ళు యంత్రాల సాయంతో కనిపెడతారు. ఈవెన్ శివుని ఆజ్ఞ లేనిది అసలు ఏమి చీమైనా కదలదు అంటారు. అవును, నోట్లో ముద్ద కూడా వెళ్ళదు అంటారు కదా, అది అట్లా. సో కోటీశ్వరులకైనా చాలా చింతలు ఉంటాయి కదా, ఎన్నో చింతలు ఉంటాయి కోటీశ్వరుని కూడా. సో ఆ చింత లేని బ్రతుకు మనం ఎలా వెతకాలి? చింత అనేది మనమే కోరి తెచ్చుకున్నామమ్మా. ప్రతిదీ నాకు అవసరమా కాదా అని తెలుసుకోకుండానే నాకు ఇది కావాలా అని కోరుకుంటాం. నేను దానికి అర్హున్నా, నేను దాన్ని పొందగలనా, ఈ సంగతులు ఆలోచించకుండా అది చేసినప్పుడు అది ఎట్లా దొరకనప్పుడు చింత మొదలవుతుంది. వాడికి దొరికిందే నాకు దొరకలేదే అనే చింత ఎప్పుడు వస్తుంది? ఇంకొంత మీరు పోలిక పెట్టుకున్నప్పుడు నా బతుకు నాకు ఇచ్చినది నేను చేసుకొని పోతాను. ఒకవేళ ఆధ్యాత్మికంలో ఉంటే నా గురువు ఇచ్చిన మంత్రం, నాకు తెలిసిన పూజ చేసుకుంటూ పోతాను అన్నప్పుడు ఏ గొడవ లేదు. ఎక్కడ గొడవ వస్తుంది అంటే ఈ మానవుడికి చింత ఎక్కడ మొదలవుతుంది అంటే తాను పొందాల్సిన దానికన్నా ఇంకేదో పొందాలా అని ఆశపడతాడు. అది ఆశపడే ముందే ఆలోచించుకొని నేను దానికి అర్హున్నా కాదా అని తెలుసుకున్నప్పుడు ఏ గొడవ ఉండదు. కానీ ఇవేవి ఆలోచించకుండా దాంట్లోకి దిగేస్తాడు. టీవీలో చూస్తాడు హుసేన్ బోల్ట్ 10 సెకండ్ల లోపల 1000 మీటర్లు ఏందో పరిగెత్తాడు అనేసి. నేను పరిగెత్తాను అంటే గుండె ఆగి చచ్చిపోతాడా తప్ప ఏమీ కాదు. అలాంటి సాధన చేయాలి. సో అందుకే ఏదన్నా అనుకునే ముందు కావాలని కోరుకోవడం మంచిది. నేను అందరికన్నా బాగుండాలా, తద్వారా అందరికీ నేను సాయం చేయగలను, ఈ కోరుకోవడం మంచి కోరిక. ఆ కోరిక అటువంటి కోరిక కోరుకొని దానికి తగినట్లుగా ఏమేం చేయాలి, ఎట్లా ఉండాలని ఒక పథకం చేసుకొని ఆ పథకం ప్రకారం పోయినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో సక్సెస్ వస్తుంది. వానికి చింత ఉండదు. ఏ పథకము లేకుండా గొంతెమ్మ కోరికలు, విపరీతమైన కోరికలు కోరేసుకొని అవి తీరినప్పుడు చింత మనమే పడుతున్నాం. అది జరిగింది. సో మన ఈ విశ్వం అంతంలో ఈ భూమిలాగా ఇంకొక భూమి, ఇంకో వేరే మనుషులు అట్లా ఉన్నాయా? ఖచ్చితంగా. ఇప్పుడు క్వాంటమ్ అదే చెప్తా ఉంది. ఓకే, ఎట్లా చెప్తాంది? ముందేమో మన వాళ్ళు మిల్కీ వే గెలాక్సీ అని చెప్తే వాళ్ళు దానికి పాల పుంత అని మనం అన్నాము. వాళ్ళు ఇప్పుడు కనిపెట్టి మిల్కీ వే గెలాక్సీ అంటున్నారు మన గెలాక్సీ అని. ఇది ఒకటే అన్నారు. మళ్ళా కొన్నాళ్ళకి ఇప్పుడు ఏమంటున్నారు, అనేక గెలాక్సీలు ఉన్నాయంటున్నారు. ఈ సంగతిని మన పూర్వీకులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అని అమ్మవారిని కీర్తించేటప్పుడు ఈ మాట అని ఉన్నారు. వాళ్ళంతా ఈ యంత్రాల సాయం లేకుండా ఈ యంత్రాన్ని మాత్రమే వాడినారు. ఈ 1.5 కేజీ బుర్ర, సంకల్ప శక్తి, ఈ రెండింటినీ వాడి వాళ్ళు కనుక్కోనేది లేదు. కానీ మా వాళ్ళు చెప్తే అది పుక్కింటి పురాణాలు. ఇప్పుడు మిషన్లు పెట్టుకొని కనిపెట్టి చూస్తే నిజాలు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏమంటున్నారు, ఈ కోటాను కోట్ల గెలాక్సీలంతా ఒక గ్లోబు, ఇటువంటి గ్లోబులు ఎన్నో ఉన్నాయంట. ఊహకు అందదు. ఒక్క గెలాక్సీ ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళాలంటే 40,000 కాంతి సంవత్సరాలు ప్రయాణం చేయాలి. కాంతి ఒక సెకండుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో పోతుంది. ఆ వేగంతో అన్ని వేల సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఒక గెలాక్సీ మొదలు నుంచి ఆఖరికి చేరుతుంది. అటువంటి గెలాక్సీలు కోటాను కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో 10,000 కోట్ల గెలాక్సీలు ఉన్నాయని సైంటిస్టులు అంటున్నారు. తమాషా, మానవుని బుర్రలో కూడా 10,000 కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఆ యూనివర్స్కు మానవుడు సూక్ష్మ రూపం అనేదానికి ఉదాహరణలు కనపడతాయి. మనకు అతి సమీపంగా ఉండేది 9 గ్రహాలు, మనకు 9 రంధ్రాలు ఉన్నాయి. కంపారిజన్ వస్తాం. సో గ్రహాంతర వాసులు, ఏలియన్స్ ఉన్నాయి అంటారు కదా, అది నిజమేనా? ఇప్పుడు మల్టీ యూనివర్స్ ఉంది అన్నప్పుడు ఆ యూనివర్స్లో ఎక్కడో ఇట్లే మనం కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తా ఉన్నాం. బట్ వీ కెనాట్ ఏబుల్ టు రీచ్ దేర్.
ఒక్క మనోసంకల్పంతో పోగలం. మనోవేగం కాంతి వేగం కంటే కోట్ల రెట్లు వేగమైంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆండ్రోమేడా గెలాక్సీలో ఉన్నాను అన్నంత లోపల నేను అక్కడికి వెళ్ళిపోయాను. కాంతి కూడా పోలేదు అక్కడికి అంతసేపట్లో. సో మానవుడికి ఉన్న ఈ సంకల్ప శక్తి, ఆలోచన శక్తి, ఊహించుకొని అది నిజమా కాదా అని తెలుసుకునే విచక్షణ జ్ఞానపు శక్తి, ఇవన్నీ మానవుడికి అత్యధికంగా ఉండడంతో ఈ విధంగా ఇప్పుడు మిషన్ల వెనకబడి అయినా కానీ అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు, ఇంకా ముందుకు పోతున్నాడు. వీడు పోయే కొద్దీ ఇంకా ఏమేమి కనిపెడతాడో అవన్నీ మళ్ళీ చూస్తే వేదంలోనో ఎక్కడోనో చెప్పబడే ఉంటుంది. సో గురుగారు, మీకు కనుక చిన్నప్పుడు అమ్మా నాన్న ఒక మంచి కుటుంబం, ప్రేమగల కుటుంబం ఉంటే మీరు ఈ సన్యాసంలోకి వచ్చేవారా అని అంటాం, కానీ మనం ఈ ఊహించుకుంటాం. నాకు ఇలా జరగాలి అని ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఉంటే అన్న ఊహ కూడా మాకు రాదు, వచ్చే ప్రయోజనం లేదు. అసలు నా తల్లిదండ్రులు ఎవరు, నా జాతి ఏంటి, నా కులం ఏంటి, నాకు ఎవరన్నా ఇంకా పైన కింద ఉన్నారా, నాకు ఇప్పుడు అది అవసరమే లేదు. నిజానికైతే ప్రతి మానవుడు ఆ స్థితిలోనే ఉండాలి. నాది నాది అని అనుకుంటున్నాము, ఏది కాదని అందరికీ తెలుసు. మొన్న యాక్సిడెంట్ జరిగింది ప్లేన్ క్లాస్. 10 సెకండ్ల ముందులో నేను పోతానని లోపల ఉన్న 270 మంది 370 మంది ఎంతోమంది, వాళ్ళ మాట దేవుడేరు. ఆ కింద భోంచేస్తున్న పిల్లలు వాళ్ళేమైనారు, వాళ్ళే ఊహించుకున్నారా? జరిగిపోయింది, తెలీదు. సంఘటనలు అట్లా జరిగిపోతాయంటే దీని వెనకల మనం అనుకుంటున్నాం నేను దీనికి కారణమని, వెనక ఉండి ఏదో ఒక శక్తి నడుపుతా ఉంది, అది మనకు తెలియదు. అది తెలియదు. దాన్నే మన సనాతన ధర్మంలో బ్రహ్మం అంటున్నాం అని సనాతన ధర్మంలో అంటున్నాం. ఆ బ్రహ్మము సృష్టి స్థితి లయలు చెయ్యాలా అని ఒక్కసారి సంకల్పించుకుంటే ఆ ఒక్క సంకల్పంతో ఇంత విశ్వం తయారైంది విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అది సనాతన ధర్మం విశ్వసించే పద్ధతి. సైంటిస్టులు ఏదో బిగ్ బ్యాంగ్ థియరీ, డామ్ అని పగిలింది, ఆ డామ్ అని ఏం పగిలింది, అది ఎక్కడి నుంచి వచ్చింది, సమాధానం లేదు, వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఆ తర్వాత దైవ కణం అని కనిపెట్టాలా అని 22 కిలోమీటర్లు భూమి లోపల పెద్ద సొరంగం తవ్వి థౌజండ్స్ వాట్స్ కరెంటును ఒక్కసారి వాడి కణాలను కొలీడి చేసి అవి సూక్ష్మ పార్టికల్స్ అయినాక వాటిని ఆకర్షించే పవర్ఫుల్ మ్యాగ్నెట్స్, కొన్ని వేల మ్యాగ్నెట్స్ 22 కిలోమీటర్ల దూరం బిగించి ఇంత ప్రయత్నం చేస్తే సెకండులో కొంచెం చిన్న భాగంలో ఒక కణం అట్లా కనపడి మాయమైంది. దాన్ని వాళ్ళు హిగ్గిన్స్ కణమని దైవ కణం అని చెప్పేసి పేపర్లో కూడా వచ్చాయి. సో ఆ మూల కణం అది ఒక్కటి ఇంతటి నిమ్మ చేస్తాం, అది కనపడదు కానీ ఉంది, అన్నీ చేస్తాం. దీన్నే మన సనాతన ధర్మం పరబ్రహ్మం అన్న ఒక పేరు మీదే చెప్పేశారు. ఏదో ఒకటి ఉంది అంటే దానికి ఒక పేరు పెట్టాలి కాబట్టి ఆ పేరు పెట్టారు. అయితే మామూలు ప్రజలకి అంటే సన్యాసంలో ఉన్న వాళ్ళలో ఉన్న గొప్పదనం ఏంటి అంటే, మేము వాళ్ళని గొప్పగా చూస్తాం కదా. సన్యాసులు అని 2 రకాలు ఉంటారు. నా కింద నా వత్తు ఉంపేది సన్నాసి, ఎంతసేపు నా నా అనుకునేవాడు. నా దగ్గర ఉన్నదంతా నీ దగ్గర న్యాసముగా పెట్టినాను అన్నవాడు సన్యాసి. వాడు సమాజంలోనే ఉంటాడు, ఎందుకంటే ఈ సమాజం నాకు అన్నం పెడతాను, పడుకునేకి రూమ్ ఇస్తాను. సో ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలి, సమాజం నుంచి పారిపోయి కాదు. సమాజంలో నేను కూడా ఒక వ్యక్తిని, నా బాధ్యత కూడా ఉంది. నాకు ఇవేం పట్టదు, మీరు ఎవరైనా ఎట్లన్నా సావండి, నేను ఒక్కడే బాగుంటే కాదు అనుకునేవాడు సన్యాసి కాదు. వాడు ఒక స్థాయికి వచ్చి ఒక సాధన చేసి తెలుసుకున్న తర్వాత వాడికి తెలిసే ధర్మం ఇది. సర్వే జనాం సుఖినో భవంతు లోక సమస్తాని సుఖినో భవంతు. బలవంతంగా ఎవరిని మార్చడు, వాడు అందరికీ ఏం ఉపదేశాలు ఇస్తా పోతాడు. రాముడు లాగా ఉండు, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యి, ఈ 2 మాటలు చెప్పుకుంటూ పోతాడు. చెప్పడం వరకే మా ధర్మం, వినటం వినకపోవటం వాళ్ళ ధర్మం. కర్మం అని కూడా నేను అనను, వాళ్ళకి అది ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోతే అది వాళ్ళ ధర్మం. చెప్పడం వరకు నా ధర్మం. అదే మన కర్మలో అంటే మనకి వినాలి అన్నప్పుడు, జరగాలి అన్నప్పుడు వింటామేమో మరి. అలాంటి టైంలో జరుగుతుంది. అది కూడా ఖచ్చితంగా వాళ్ళే అంటుంటారు, అరే నాకు ఇట్లా అవుతుంది అనుకోలేదు, ఇన్ని రోజుల నుంచి కాంతి ఈ పొద్దు ఎట్లయింది అంటారు. సో ఆ రోజు ఆ టైంకు ఆ ఫిక్సేషన్ ఉంది. తెలియదు అది. ఇప్పుడు పిరమిడ్ ధ్యానం అంటారు కదా గురుగారు, ఆ పిరమిడ్ ధ్యానానికి మీరు చేసే ధ్యానానికి ఉన్న తేడా ఏంటి?
ఒక విధంగా మేము కూడా పిరమిడ్ల దగ్గరే ధ్యానం చేస్తున్నాం. హిమాలయాలు అన్నీ పిరమిడ్ ఆకారంలోనే ఉంటాయి. ఆలయాలలోని గర్భగృహాలు అన్నీ కూడా పిరమిడ్ ఆకారంలోనే ఉంటాయి. అమ్మవార్లు పూజించేటువంటి శ్రీచక్ర మేరువు అలాగనే ఉంటుంది. ఈ పిరమిడ్లు అమ్మవారి శ్రీచక్ర మేరువును చూసే అది ఈజిప్షియన్లో కట్టబడ్డాయి. ఆ యాంగిల్ కానీ ఆ కొలతలు కానీ దానికి సమానంగా ఉంటాయి. ఎందుకంటే నా సనాతన ధర్మం గొప్పదని చెప్పుకునే దాన్ని కంపారిజన్ చేయడం లేదు. చాలామంది సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు అన్నమాట. శ్రీచక్ర మేరువు యాంగిల్ కూడా 51.5 degrees ఉంటుంది. ఆ పిరమిడ్లన్నీ కట్టబడినటువంటి అదే యాంగిల్. సైజు పెద్దది, 481 అడుగుల ఎత్తుకు కట్టారంటే వాళ్ళు ఏ పర్పస్కు కట్టినారో ఈరోజు సైంటిస్టులు నిరూపించలేకపోతున్నారు. కాకపోతే దానికి ఉన్న పేరు అర్థం పిరమిడ్, అగ్ని మధ్యస్థముగా అన్నాడు. మనకు కూడా మణిపూరక చక్రం అనేది అగ్నిస్థానం. మనం కూడా ఒక పిరమిడే, మనలో అగ్ని ఉంది. పద్మాసనం వేసుకొని కూర్చున్నప్పుడు మనకు ఒక ట్రయాంగిల్ కనపడుతుంది. బ్రహ్మరంధ్రము, ఈ మోకాలు వెనక నుంచి అదే కనపడుతుంది, ఇది అదే కనపడుతుంది, ఇది అదే కనపడుతుంది. పిరమిడ్కి ఏం శక్తి ఉంది అంటే ఈ ఆలయాలకు ఉన్న శక్తి పిరమిడ్కి ఇంకా ఎక్కువ ఉంది. ఆలయాల మీద వివిధ దశలు అంతస్తులుగా చెక్కి ఉంటుంది. పిరమిడ్ కంప్లీట్ ఒకటే స్లోప్గా ఉంటుంది. ఆ పైన ఉన్న శిఖరం దగ్గర నుంచి విశ్వశక్తిని అది ఆకర్షించి లోపలికి ఇచ్చి అన్ని వైపులకు స్ప్రెడ్ చేస్తుంది. దాని పవర్ అది. సరే టెస్లా అని చెప్పే సైంటిస్టు అది ఒక ఎలక్ట్రికల్ ప్రొడక్షన్ యూనిట్, యూనివర్స్ నుంచి కరెంటు తీసుకుని అందరికీ సప్లై చేసే సిస్టము అనే పద్ధతి కూడా ఆయన కనుక్కున్నాడు. ఆయన ఎలక్ట్రీషియన్ కాబట్టి ఆయన కరెంటు మీద ఎన్నో ప్రయోగాలు చేస్తారు. ఆ తర్వాత కొంతమంది సైంటిస్టులు మమ్మీలను పెట్టేదానికి శవాలు భద్రపరిచి ఈ మాట చాలా బయటకు వచ్చింది. కానీ అనేక పిరమిడ్లలో అసలు మమ్మీలు అనేదే లేవు. కొంతమంది ఏం చెప్తారు, రాజులు తమ సంపదలు దాచిపెట్టుకునేది. సేమ్ మన ఆలయాలలో కూడా ఇప్పుడు తిరువనంతపురం ఆలయంలో తిరుపతి వెంకయ్య స్వామి కన్నా ఎక్కువ సంపద అక్కడ బయటపడింది. రాజులు ఒకప్పుడు అది సేఫెస్ట్ ప్లేస్, దేవుడు ఉన్నాడు అనే భయంతో దొంగలు రారు, దేశానికి ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రజలకు పంచవచ్చు. ఆ కాలంలో ఆలయాలు విద్యాలయాలుగా ఉన్నాయి, వైద్యాలయాలుగా ఉన్నాయి, రక్షణాలయాలుగా కూడా ఉన్నాయి. అటువంటి పర్పస్సే ఆ పిరమిడ్ది. అంతటి శక్తిని లాగే ఆ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసినప్పుడు మామూలు ధ్యానం కన్నా ఆ ధ్యానం 2-3 ఎక్కువ ఫలితం ఇస్తుంది సాధకుడికి. సో బాబా, ధ్యానంలో మీరు ధ్యానం చేసినప్పుడు ఆ గొప్ప అనుభూతిని మాతో షేర్ చేసుకోగలరా? ధ్యానము అనుభూతి అందరికీ ఒకే లెవెల్గా ఉండదు. ఒకే ఆకారాలు కనపడడం కానీ 3 నెలలకే అని ఒక పీరియడ్ కానీ ఉండదు. పూర్వజన్మలో ఎంతో సాధన చేసిన ఒక మహానుభావుడు కూర్చున్న 10 నిమిషాల్లోనే వానికి ఎన్లైన్మెంట్ జరగచ్చు. ఏళ్ల తరబడి సాధన చేసి ఎన్లైన్మెంట్ జరగకపోవచ్చు. అది డిపెండ్స్ ఆ మనిషికి తన మీద ఉండాల్సిన విశ్వాసం, తన మీద విశ్వాసం ఉండాలి, తాను చేస్తున్న ధ్యాన పద్ధతి మీద విశ్వాసం ఉండాలి. ఇప్పుడు భగవంతుని దయ మీద అనేక రకమైన ధ్యానాలు తయారైనాయి. ఒక్క పతంజలి యోగ శాస్త్రంలో మాత్రమే అష్టాంగ యోగంలో 7వ స్టెప్పులో ధ్యానం గురించి చెప్పారు. ఆ 7 స్టెప్పులకు పోయేదానికి ముందర చాలా ఉన్నాయి. అవన్నీ దాటుకుంటూ యమ నియమాలు దాటాలి, ఆసన ప్రాణాయామాలు చేయాలి, ప్రతి ఒక్కటి ప్రత్యాహారం చేయాలి, ఒకే విషయాన్ని ధారణ చేయాలి, ఆ ధారణ చేసినాన్నే ధ్యానిస్తూ ఉండాలి. అంటే అది 7వ స్టెప్. మరి ఇప్పుడు ఊరికి ఇలా కూర్చునేసి నాకు ధ్యానంలో నేనేమో అయిపోవాలి, నా ఆశ్రాలు పడి పైకి లేసిపోవాలి అని అనుకుని ముందే నువ్వు ఇట్లా అనుకుని కూర్చుంటే యూ నెవర్ గో. అది వస్తుందా రాదా, ఇంకా ఈరోజు ధ్యానంలో కూర్చొని ఇంకా పోలేదే నా బాడీ ఈ మాత్రమే ఉంటుంది తప్ప వానికి ఏ ఫలితము దొరకదు. ఆ ఫలితము ఆశించకుండా చేసే ఏ పని అయినా కానీ అద్భుత ఫలితాలు ఇస్తుంది. ధ్యానం దేనికి? మానసిక ప్రశాంతత, బుద్ధిని తేజోవంతం చేసుకునేదానికి, ఆలోచన సరళి సరైన మార్గంలో వచ్చేదానికోసము ధ్యానం చేసుకోవాలి. ఈ ధ్యానం చేయటంలో మనకిచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకు తెలియకుండానే మన శ్వాస వేగం తగ్గి ఆయు ప్రమాణం పెరుగుతుంది. ధ్యానం చేసే ముందర నాకు ఈ సమస్య ఉంది, ఇది తీరాలి అని సంకల్పం చేసుకుంటే మీ ఆ సంకల్ప శక్తి ఈ ధ్యానంలో ఒక వేవ్ లెంత్లో బయటికి వెళ్ళిపోతుంది, తరంగాల రూపం.
ఆ తరంగాలు అక్కడున్న తరంగాలతో కాంటాక్ట్ అయినప్పుడు మీకు ఇక్కడ జబ్బు తగ్గడము, మీ ఆర్థిక పరిస్థితులు బాగా కావడము జరుగుతాయి. అన్నిటికీ కారణం మళ్ళీ ఈ మనస్సే. మనస్సుతోనే మనస్సును జయించాలంటారు గురువులు. ఇదే కారణం. అయితే ఇది ఆస్ట్రో ట్రావెల్, టెలిపతి అని అంటారు కదా, అది ఎంతవరకు అని చాలా మందికి డౌట్ ఉంటుంటుంది. ఒకప్పుడు ఆకాశవాణి వానికి చెప్పింది వీళ్ళకి చెప్పింది అంటే బోగస్ హంబస్ అన్నారు. ఇప్పుడు వీళ్ళే టెలిపతి, టెలివాయిస్ అని ఇంగ్లీష్ పేర్లు పెట్టి అంటున్నారు. ధ్యానము అంటే ఒకే దాని మీద ధ్యాస పెట్టడం. ఎందుకు ఈ మనస్సు అనేక విధాలుగా సముద్రపు అల ఒకటి వచ్చి ఒకటి పోయినట్లుగా ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. ఈ మనస్సును ఆలోచన నిరోధక స్థితిలో ఉంచినప్పుడు మనిషికి ప్రశాంతత దొరుకుతుంది. ఆ దొరికే దానికోసం ఈ ధ్యానం అనేది చేస్తూ ఆ ధ్యాన సమయంలో ఒక దాని మీద మాత్రమే ధ్యాస పెట్టడం. కొందరు శ్వాస మీద పెట్టమని చెప్పేసి పత్రి గారు సులభమైన మార్గం చెప్పారు. ఇంకొంతమంది అహంకారాన్ని ఉచ్చరిస్తూ దాన్ని అంటున్న దాన్ని నువ్వే విను, అది యూనివర్సల్ సౌండ్ అని ఒకళ్ళు అంటారు. లేదా గురువుల దగ్గర తీసుకున్న ఒక మంత్రాన్ని, ఒక దేవి దేవత మంత్రాన్ని తీసుకొని దాన్నే ఉపాసిస్తూ పోవడం ఒక పద్ధతి. నేను ఎవరు అని తెలుసుకునే దానికి ఏ మంత్రము, ఏ ఆలోచన, శ్వాస దేన్ని పట్టించుకోకుండా కూర్చోవడం రమణీయ తత్వమైనటువంటి రమణతత్వం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావన, ఒక్కొక్క పద్ధతిలో, ఒక్కొక్క దారిలో పోయి అది ఏమి అని తెలుసుకునే ప్రయత్నాలు ఎంతోమంది చేస్తున్నారు. కాబట్టి ఆ మహానుభావుల పుణ్య ఫలితంగా మనకి ఇన్ని దారులు ఇప్పుడు దొరికాయి. ఏ దారి పట్టుకొని పోయినా అక్కడికే. కానీ ఆ దారి ఏంటి, ఎలా, దాని ఫండమెంటల్స్ ఏంటి, ఎట్లా చేయాలి, నియమాలు ఎప్పుడు చేయాలి, అన్నిటికీ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ గురువులు చెప్పిన ఆ పద్ధతి చేసుకొని పోయినప్పుడు మనము ఆ స్థాయికి వెళ్ళిపోతాం. అయితే నేను విన్న ఒక ప్రాబ్లము బాబా ఏంటంటే, ఒక వ్యక్తి ఇట్లా యోగా ధ్యానంలో జాయిన్ అయిన తర్వాత టూ మచ్ ఆఫ్ ధ్యానంలోకి వెళ్ళిపోయి, అంటే తను సైకలాజికల్గా చాలా చేంజ్ అయిపోయింది. ఒక యువతి అంటే ఇంట్లో అన్నీ అది ఫ్యూచర్లోకి వెళ్ళి అన్నీ చూడడము, ఇంట్లో అన్నీ చెప్పడము, సైకలాజికల్గా తనని అందరూ తన ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్ళడము. అంటే ఈ ధ్యానం అనేది అందరి వల్ల పాసిబుల్ కాదా? అదే నేను చెప్తున్నది. ఎంత మెరిట్స్ ఉన్నాయో అంత లాసెస్ కూడా ఉంటాయి. లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్ని ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి ధ్యాన స్థితిలో ఇతని ఆత్మ పూర్వజన్మలతో కాంటాక్ట్ అయిపోయి ఆ పూర్వజన్మల చరిత్రను చూపించేస్తాయి, లేదా భవిష్యత్తులో కనపడేది చూపిస్తాయి. అమ్మ, మనము భూత భవిష్యత్ వర్తమానాలు అని మూడుగా అనుకుంటున్నాం. కానీ కాలము నిరంతర ప్రవాహం. దానికి భూతము లేదు, ఇప్పుడు వర్తమానము లేదు, భవిష్యత్తు లేదు. ఇంతకుముందు భవిష్యత్తే ఇప్పుడు మాట్లాడేంత లోపల ఇప్పుడు వర్తమానమైంది. నేను మొదట మాట్లాడిన మాటలు ఇప్పుడు భూతకాలం అయిపోయింది. సో ఈ నిరంతర ప్రవాహం అంతటి ఆ కాల ప్రవాహాన్ని మనకి ఎవరికి ఆపేకి లేదు. ఆ కాల ప్రవాహం ఇది అని తెలుసుకొని దానికి అనుగుణంగా పోవడం, దానికి ఎదురీది పోవడమో దాన్ని తెలుసుకోవాలని పోవడమో కాదు. దానికి వినయంగా లొంగి కనపడుతున్న ప్రకృతి దానికి లొంగి ప్రకృతిని పాడు చేయకుండా ప్రకృతిని ప్రేమిస్తూ వాటి మధ్య ఉన్నప్పుడు మనకు యూనివర్సల్ కాంట్రాక్ట్ అనేది దొరుకుతుంది. మీరు చెప్పిన కేసులో మహానుభావుడికి ఓవర్గా ధ్యానం చేసినప్పుడు ఆయన వెనకన్నా వెళ్ళిపోయింటాడు. గత జన్మలు గుర్తుకొచ్చింటాయి, లేదా రాబోయే జన్మలు గుర్తుకొచ్చింటాయి. అది ఎంత నరకము. ఈ ఉన్న వర్తమానాన్ని చేసుకోలేడు, కన్ఫ్యూజన్ అయిపోతాడు. ఫ్యూచర్ లో వాళ్ళ భర్త చనిపోయినట్టు కనిపించారంట. అసలు కొంతమంది మళ్ళీ సూసైడ్ టెండెన్సీలోకి కూడా వెళ్ళిపోతారు. కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి మెంటల్ డిసార్డర్లోకి వచ్చేస్తారు. కొంతమంది కోమాలోకి వెళ్ళిపోతారు. ఏది కూడా ఒక గురుముఖత. ఏ సాధన అయినా దాన్ని చేసిన ఒక గురువు ఉంటాడు. ఆయన శిష్యులకు నేర్పింటారు, వాళ్ళు నేర్చుకుని వాళ్ళ శిష్యులు, శిష్య పరంపర. సనాతన ధర్మంలో ఇదే గొప్పతనం. ఒక గురువు తాను తెలుసుకునేది ఒక నలుగురికి చెప్తాడు. ఆ నలుగురు దాన్ని ఆచరించి మళ్ళీ ఇంకో నలుగురికి చెప్తారు. ఆ నలుగురికి చెప్తే 4 16 అది అట్లా స్ప్రెడ్ అవుతుంది. అయితే సామాన్యులు చేయరాదా గురుగారు? అంటే మామూలుగా చేయవచ్చు, ప్రతి ఒక్కరు చేసి తీరాలి. ఇప్పుడున్న ఈ టెన్షన్ వరల్డ్, ప్రతి దానికి టెన్షన్, ఆఫీసులో టెన్షన్,
ఇంట్లో టెన్షన్, ట్రావెలింగ్లో టెన్షన్, ఎవ్రీథింగ్ టెన్షన్. సో కమ్ అవుట్ ఫ్రమ్ టెన్షన్. ఓ 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఆ టెన్షన్లెస్ స్థితి నుంచి మనిషికి స్థైర్యము అనేది వస్తుంది. దానికోసం కూడా ఇప్పుడు ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతిని నాకు సూటబుల్ ఏది అనేది తెలుసుకొని దాన్ని ఎంచుకోవాలి. ఈ మధ్య మనకు అన్ని పుస్తకాలు వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ యోగా గురించి ఇన్ని పుస్తకాలు రాసి విత్ ప్రూఫ్స్ చెప్తున్నారు. మరి అవన్నీ చేసి దీంట్లో నాకు ఏది నచ్చుతుంది, ఒకటేసారి 2-3 ప్రయత్నం చేసామనుకోండి, మనకు ఒకటి టైము చాలదు, ఒకదాంతో ఒకటి కొలీడ్ అయిపోయి వీడి బ్రెయిన్ టిష్యూస్ దెబ్బతింటాయి. ఈవెన్ సాయిబాబా అప్పుడు ఒక వ్యక్తికి చెప్పి వెళ్ళారంట కదా, లైక్ అంటే నేను ఇప్పుడు కొన్ని రోజులు ధ్యానంకి వెళ్తున్నాను, నా అంతవరకు నా బాడీ అనేది సేఫ్గా ఉంచుమని ఇట్లా చెప్పి వెళ్ళారు కదా, అది నిజమేనమ్మా బాబా? మాల్సాపతితో అన్నాడు, నేను ఒక 3 రోజులు అటు తిరిగేసి వస్తాను, 3వ రోజు నేను లేయకపోతే నన్ను కలిపేయండి అన్న. సో ఆయన వచ్చిన పర్పస్కు ఇంకా నేను ఏం చేయాలని వాళ్ళ హాస్టల్ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడేకి ఆయన వెళ్ళారు. ఇక్కడ మనకు అది తెలియదు. ఇక్కడ చిలక ఎగిరిపోయింది అనుకుంటాం, బాడీలో చలనం ఉండదు, కానీ బాడీ కంపోజ్ కాదు. సూక్ష్మ శరీర యానం చేసేటప్పుడమ్మా ఈ శరీరం నుంచి ఆ శరీరానికి ఒక చిన్న సిల్వర్ కార్డ్ అనేది ఉంటుంది. అది ఎంత సన్నది అంటే ఈ తామర తూడును ఇట్లా ఎంచినప్పుడు తీగలు కనపడతాయి, వాటిలో 1,00,000వ భాగం ఉంటుంది. అది కోట్ల కిలోమీటర్లకు కూడా సాగుతుంది, పోతూనే ఉంటుంది ఎక్కడికైనా. సో అక్కడ పోయి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి తాను ఇంకా నేర్చుకోవాల్సింది, తాను ఇంకా చెప్పాల్సింది అక్కడున్న ఆ మాస్టర్స్ ఆయనకు చెప్తే అదే ఆయన తెలుసుకొని ఆ 3 రోజులు ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి వచ్చారు. అందుకే చాలామంది ఈ కాలంలో కూడా అంటారు, బాగా నిద్రపోతున్న వాడిని దిడిక్కని లేపద్దండి అని. ఆ కార్డు తెగిపోయే ఛాన్స్ ఉంది. అది అంత మెలీసు, అంత డెలికేట్ అది. అప్పుడు మళ్ళీ ఇది దానికి ఆ దారికి రాదు. జైసా పతంగా హోతా హై, గాలిపటం మీరు దాన్ని ఎంత దూరమైనా వదిలితే మళ్ళీ తెచ్చుకోగలరు, దారం తెగితే అది మళ్ళీ రాదు రిటర్న్. అటువంటిది అయితే నిద్రలో కూడా జరుగుతుంది అంటారా? నిద్రలో జరిగితే మీకు ప్రతిదినం కళలు ఎప్పుడో విన్నవి, ఎక్కడో చూసినటివి, ఎక్కడో చదివినటివి, ఎప్పుడో ఊహించుకున్నటివి ఆ చోట్లకన్నిటికీ తేలిపోయి వస్తూ ఉంటుంది. సో కళలన్నీ నిజం అవుతాయి అంటారా గురు? 90% మనం ఇమాజిన్ చేస్తే మన కళలు ఎప్పుడో బ్రహ్మముహూర్త సమయంలో ఇంకా జరగబోయేది తెలుస్తుంది. ఆ కళ మనకు స్పష్టంగా గుర్తు ఉంటుంది. ఈ మిగతా కళలే కొంచెం గుర్తుంటాయి, మళ్ళీ మనసుని పొద్దున్న లేసేసరికి మొత్తం కళ మర్చిపోతుంది. కానీ జరగబోయేది ఉంది అన్నప్పుడు సూచనగా మీకు వచ్చే కళ పక్కాగా మీకు గుర్తుంటుంది. అందుకే పూర్వీకులు చెప్తారు, మంచి కళ వచ్చింది అంటే ఇంక మళ్ళీ పడుకోమాక వెళ్ళి స్నానం చేసి కూర్చో, మళ్ళీ నిద్రపోతే ఆ కళ ఎఫెక్ట్ పనిచేయదు. అది కూడా నీ మేనిఫెస్టేషనే, ఎవ్రీథింగ్ మన మేనిఫెస్టేషన్. ఈ సాధారణ కళలు ఎప్పుడో మనం బస్సులో వెళ్తుంటామమ్మా, మన ముందు సీట్లో వాళ్ళు ఆ తిరుపతిలో ఇట్లా జరిగిందిరా అది ఇదని వాడు ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు, మనం ఇక్కడ ఎవరితోనో మాట్లాడుకుంటాం. బట్ దట్ ఈస్ రికార్డెడ్ ఇన్ సబ్కాన్షియస్ మైండ్. ఆ రికార్డ్ అయింది ఆ రోజు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ నైట్ మనం అది పోయి తిరిగి వస్తాం. మీరు ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్తో పాటు ఎక్కడో ఎవరో పెళ్ళికని ఏదో ఊరికి వెళ్ళారు, అక్కడ ఏదో పిక్నిక్ స్పాట్ ఉంది, పెళ్ళి అయిపోయినాక అందరం అట్లా పోతామని అక్కడికి తీసుకుపోతారు. మీకు ఆల్ ఆఫ్ ఏ సడన్గా అనిపిస్తుంది, ఐ హ్యావ్ సీన్ దిస్ ఇన్ ప్రీవియస్, ఎప్పుడో చూశాను అనిపిస్తుంది. అది జన్మల గుర్తు, ఎన్నో జన్మల కిందనో ఎప్పుడో మీరు అక్కడ ఉన్నారు, ఆ కొంచెం ఆ టైంకి అది గుర్తొస్తుంది. ఇది ఈ మూమెంట్ అంతే వస్తుంది. అంతకు మించి వచ్చిందంటే మళ్ళీ మనం బ్యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ జన్మలో పనిచేయాలన్నా ఈ జన్మలో పనిచేయాలి. ఆ జన్మలో మీకు పుట్టిన పిల్లలు ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయి ఉంటారు. ఇప్పుడు వాడిని పోయి కొడుకా అని మీరు పిలవలేరు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు నా కొడుకులా అని ఎంత టెన్షన్ అయిపోతుంది. అందుకని చూచాయిగా ఇట్లా కనపడి ఐ హ్యావ్ సమ్ ఇయర్స్ బ్యాక్ అన్నది అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే అది ఎట్లా సాధ్యం, నేను అక్కడ కదా హైదరాబాద్ కదా అని మనల్నే మనం మళ్ళీ
కవర్ చేసుకుంటాం. అయితే నిద్రలో చాలాసార్లు మన సోల్ బయటికి రావడం అది అంటే మన ఫిజికల్ ప్రాబ్లం అంటారా లేదంటే? నై ఫిజికల్ ప్రాబ్లం ఎప్పటికీ కాదు, అది శరీరానికి సహజంగా ఉన్న ఒక లక్షణం. సూక్ష్మ శరీర ప్రయాణం అనేది శరీరానికి ఉన్న ఒక లక్షణం. అది నార్మల్. ఈ సంగతి గమనించే మన పూర్వీకులు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, దీన్ని నడిపే కారణ శరీరం. కారణ శరీరం అంటే వాట్ యు ఆర్ ఇమాజిన్, దాన్ని ఇక్కడ ఫోర్స్గా బయటికి పంపిస్తాను. అంటే నీవు కోరుకున్నది, నువ్వు అనుకున్నది, నువ్వు ఊహించుకున్నదే మళ్ళీ దాన్ని చూసేదానికి ఇది ప్రయాణం అయిపోతాం. కాబట్టి ఇది కారణమైంది. ఈ 3 శరీరాలు. జాగృత అవస్థ మనకు బాగా గుర్తు, నిద్రావస్థలో వచ్చే 5 గంటల కళలు మనకు గుర్తుండవు. ఏదో ఒక్కటి అట్లా లైట్గా గుర్తుంటుంది. ఇంకా నిజంగా జరగబోయే మంచి కళ బ్రహ్మముహూర్త సమయంలోనే వస్తుంది. బ్రహ్మముహూర్తంలో 100% 3:30, 4 o'clock నుంచి 6 o'clock లోపల వచ్చేది ఆ కళ నిజమయ్యే ఛాన్సెస్ 90% ఉంటాయా? బట్ నాట్ ఆల్ డ్రీమ్స్. కొన్ని అయితే ఫ్యూచర్లో 2-3 రోజుల్లో జరగబోయే సంఘటన మీకు కనపడుతుంది. ఆ తర్వాత ఆ సంఘటన జరిగినప్పుడు ఈ కళ అప్పుడు గుర్తొస్తుంది. అదే ఐ హ్యావ్ సీన్ దిస్. యాక్సిడెంట్లో మీ మిత్రుడు ఎవడో చనిపోతాడు, ఆ సీన్ మీకు ఇక్కడ కల్లో కనపడుతుంది. కారు నెంబర్తో సహా, కారు గుద్దుకొని ఆయన చనిపోయింది సహా, మీరు దగ్గరికి పోయి బయటికి తీయడం సహా కనపడుతుంది. బట్ ఆఫ్టర్ 3 days మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, పలానా చోట యాక్సిడెంట్ అయింది. మీరు వెళ్ళి చూస్తారు, మీరు అక్కడ కళలో ఎక్కడ వూండ్స్ చూసినారో అదే వూండ్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇంకా సైంటిస్టులు ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు, అసలు ఈ సూక్ష్మ శరీరం ఏది, మానవుడి ఈ థింకింగ్ కెపాసిటీ ఎంతవరకు పోతా ఉంది, దాన్ని కూడా ఇప్పుడు కొన్ని మీటర్లు మిషన్లు కనిపెట్టి ఏమేమో తిప్పలు పడుతూ ఉన్నారు, పాపం కనుక్కుంటున్నారు. అయితే నార్మల్ ప్రజలు కొంతమంది జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళు హిమాలయాల్లోకి వెళ్ళిపోతా అని అంటూ ఉంటారు కదా, అసలు రియల్గా వెళ్ళి వాళ్ళు ఉండగలరా అక్కడ? తాత్కాలిక వైద్యంతో ఎంత తొందరగా ఈ నుంచి పోయినారో అంతే తొందరగా వెనక్కి వస్తారు. ఒకటి, వాళ్ళకు అక్కడ క్లైమేట్ పడకపోవడం. 2, అక్కడి ఆహారాలు శరీరానికి సూట్ కాకపోవడం. ఇక్కడంతా వరి అన్నానికి అలవాటు పడ్డారు, అక్కడ మాకు గోధుమ రొట్టెలే అలవాటుగా ఉంటాయి. ఆ తర్వాత అక్కడున్న చలి ఇక్కడికి ఉండదు. ఈ బాడీ సమశీతోష్ణానికి అలవాటు పడింది. పోతూ వస్తూ అలవాటు చేసుకుంటే ఒక లెక్క. ఇక్కడే చలికాలం అప్పుడు తక్కువ బట్టలు వేసుకొని చలిని తట్టుకునేటట్టు బాడీని ప్రిపేర్ చేసుకుంటే ఒక లెక్క. ఇవన్నీ ఒక లెక్క. వాడక్కడ ఏదో దుష్ట భావనలు పెట్టుకొని హిమాలయాలకు పోయి తపస్సు చేసి నేను ఏదో పొందేస్తాను అని పోతే వాడి మైండ్ ట్యూనింగ్ హిమాలయాలకు తెలియదా, అన్నీ తరిమేస్తాడు. ఏదో ఒకటి చేసి వాడు ఉండలేనురా బాబు అని వాడే వచ్చేస్తాడు, ఇప్పుడు చేస్తుంది కలవరి. అయితే బాబా మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానంలో ఉన్నారు? నేను ఏ పొద్దు ఆ లెక్కలు వేసుకోలేదు. సహజంగా అయితే మాకు 3:30 లేస్తాం, అరగంటలో కాలకృత్యాలు స్నానాలు అయిపోతాయి. రౌండ్ అబౌట్ 3:30, 4 o'clockకి ధ్యానానికి కూర్చునే ముందర శరీరానికి కావాల్సిన ఈ శరీరం ఉంటేనే కదా ఏం చేసేదానికైనా. కాబట్టి కొన్ని ఆసనాలు మా గురువు చెప్పినట్టు వేస్తాం. ఆ తర్వాత గురువు ఇచ్చిన మంత్రాన్ని సాధన చేస్తాం. కౌంటింగ్ లేదు మా దగ్గర. కౌంటింగ్లో పోయినామంటే కౌంటింగ్ మీదకి ధ్యాస పోతుంది, మంత్రం పోతుంది. చేసుకుంటూ పోవడమే. కాసేపు అయిన తర్వాత ఆ స్తోత్రాలు ఈ స్తోత్రాలు ఇవి ఉంటాయి. ఆ తర్వాత కాసేపు ప్రాణాయామ సాధన చేస్తాం. ఇది ఇంకా ఎక్కడో ఏదో బాగలేదు ఒకళ్ళకు, అయ్యో వాళ్ళకు బాగుండాలా నేను చేసి ఈ సాధన ఈ ధ్యానం వాడికి చేరుగాక అని అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి గంటల తరబడి కూర్చుంటాం. అది ఎక్కడో కొండలో ఇట్లా బయట రూముల్లో ఇక్కడ మాకు సాధ్యం కాదు. ఇది ఎవరో ఒకళ్ళు వచ్చి పిలుస్తూ ఉంటారు, పోతుంటాం. ఎవ్వరూ లేని ప్రాంతానికి పోయి అక్కడ కూర్చుంటాం గంటలు. సో ఇవన్నీ ఏ రోజు నేను ఇన్ని గంటలు కూర్చున్నానని రికార్డింగ్ అనేది పెట్టుకునేది లేదు. ఇంకొకరు ఇట్లా మామూలుగా జపమాల తీసుకొని ధ్యానం చేస్తూ ఉంటారు కదా, సో అది చేస్తే కూడా ఇంకా గురు పూస రాలేదే అనే మంత్రం మీద పోతుంది. ఆ మంత్రం వచ్చేస్తుంది, కొత్త మంత్రం. ఇంకా ఏంది గురు పూస రాలేదే అని ఇట్లా. అది నిజమే. కానీ అది ఎందుకు చెప్తారు అంటే ఇక్కడ మనకు ప్రాణనాడి అనేది ఉంటుంది.
ఇక్కడ వేసుకొని ఆ మాలను మన వైపుకు తిప్పుతూ ఉన్నప్పుడు ఆ ఒక్కొక్క మంత్రము ఈ పూసకు తగిలి పూస శక్తివంతమవుతుంది మాల. అయిన తర్వాత ఆ మాల తన శక్తిని మళ్ళీ మనకి రీఛార్జ్ ఇస్తూ ఉంటుంది. సైకిల్ ఇది, మనం మాలకిస్తున్నాం, మాల మళ్ళా మనకిస్తూ ఉంది. అంటే మన శక్తిని కోల్పోవడం లేదు, బయటికి చదివేసి వదిలిపెట్టేస్తే అది గాల్లో కలిసిపోతాం. ఈ మాలలో ఉండడమో లేదో ఆ ఏళ్ళు లెక్క పెట్టడమో చేస్తే అది మళ్ళీ మనకే రివర్స్ అయి మనతోనే ఉంటుంది. ఈవెన్ ఆ హిమాలయాల్లో మీరు అంటే మీరు వండుకొని తినేవాళ్ళ, లేకపోతే ఎవరైనా ఆహారం కానీ మీరు వండుకొని తినేవాళ్ళ? అక్కడ ఉన్న ఆశ్రమ వాసులకు రసోయి అంటే వంట వాళ్ళు ఏర్పాట్లు అన్నీ ఉంటాయి. మాలాంటి వాళ్ళం వెళ్ళామంటే కనుక మాకు వాళ్ళు భోజన టయానికి పిలిచి భోజనం పెడతారు. యాత్రికులకు ఒక లైను, సన్యాసులందరికీ ఒక లైన్ ఉంటుంది. వెళ్ళిన వాళ్ళలో కలపరు, వీళ్ళకే వాళ్ళకి. మీరు సన్యాసులు కాదు, మీకు పెట్టము అని ఏ ఆశ్రమము అనదు. ముందు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కానీ సన్యాస లైన్లో పోయి కూర్చుని వస్తారు, వీళ్ళ లైన్లో కూర్చుంటారు. వాళ్ళకి ఏం పెట్టారు వీళ్ళకు అదే పెట్టారు, ఆ తేడా ఉండదు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, అది అందరికీ అవసరమైన పదార్థం. కాకపోతే ముందే చెప్తారు, మీకు ఇష్టమైనంత కడుపు నిండా తినండి, మేము కాదన్నాం. 10 సార్లు అడగండి పెడతాం, ఆకులో మట్టుకు వదలదు. ఎందుకంటే ఎంగిలి చేసి మిగతా కాకులకు పక్షులకు వేయడం కాదు, వేస్తే వాటికి ముందు వేయాలి. భూతశాంతి అని మన పూర్వీకులు అందుకే పెట్టారు. అందుకనే ప్లేట్లో అన్నమంతా వండినాక దాంట్లోంచి కొంచెం భాగం తీసి బయట పెడతారు. ఈ పక్షులు, చీమలు, ఈగలు, సంథింగ్. అంటే మనం ఎంగిలి చేసి మిగిలింది పెట్టి ఆహా నేను ఇంత పెట్టాను అంటే అది పాపం. అది నువ్వు తినగా ఎంగిలి పెట్టావు, అది పెట్టకూడదు. అందుకని అన్నము ఇంకోడికి అవసరమవుతుంది, మీరు వేస్ట్గా పడేస్తాను. అందుకని మొత్తం తినే, ఎంత తింటావో తిని, కాకులో వదలకూడదు అంటారు. ఎక్కువ ఇది పంజాబీలో వాళ్ళు ఎక్కడ లంగర్ పెట్టినా కానీ ఒక మనిషి ఆ ఇస్రాకులు పడేసే చోట ఉంటాడు. ఎవడి ఆకులోనా ఉంటే నిలబెడతాడు, ముల్లాజ్జా లేకుండా తిని పెడయాడ అంటాడు. నిండిపోయింది స్వామి అంటే 1 గంట కూర్చో, తగ్గినాక మళ్ళీ తినాల్సిందే. అంటే మీకు ఇష్టమైన ఆహారం అలా ఏమన్నా ఉంటుందా? ఏముండదు. సన్యాసి అంటే అన్నీ వదిలేశాడు, ఇంకా ఇష్టాలు అంటే మళ్ళీ నా అనే మాట వస్తుంది. అది ఉండకూడదు. ఆయన పట్ల అది అట్లా జరిగిపోతూనే ఉంటుంది. ఏది ఇచ్చినా భగవంతుని ప్రసాదం అన్న భావనతో తీసుకున్నప్పుడు ఏ ఆహారం అన్నా వెళ్ళిపోతుంది. ఏది జరిగినా మనం మంచికే అని అనుకుంటే ఖచ్చితంగా. సో బాబా, మీ ధ్యానంలో మీరు ఫేస్ అయిన అనుభవాలు మాకు చెప్తారు. ఒక్కొక్క సందర్భంలో ధ్యానం ఫలానా దాన్ని చేస్తున్నాము అని సంకల్పం పెట్టుకొని చేసినప్పుడు ఆ ధ్యాయము అనేటువంటి ఏది ఉందో ధ్యేయము, అది ఆ ధ్యానంలో కనపడుతుంది. ఇప్పుడు అమ్మవారిని చూడాలా అని నా మనసుకు అనిపించినప్పుడు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుతూ కూర్చుంటాం ధ్యానంలో. బయటి కళ్ళు మూసుకున్నాం, శ్వాస పోతుంది దాని పాటలో దాటి, అది అలవాటైన శ్వాస కాబట్టి అతి నిదానంగా తీసుకుని అతి నిదానంగా వదులుతూ ఉంటాం. బయటికి మాట్లాడేటప్పుడైతే మనం శ్వాస తీసుకొని శ్వాసను వదిలేంత లోపల మాటలు ఫినిష్ చేస్తాం. కానీ మనస్సులో చేసేటప్పుడు ఆ వ్యవహారం ఉండదు, అది జరిగిపోతూనే ఉంటుంది. శ్వాసలోకం శ్వాసది, మంత్రలోకం మంత్రది. ఆ కొన్నాళ్లకు ఏ రూపంతో అయితే మేము కొలుస్తున్నామో, శ్లోకంలో ఏ రూపం ఉందో ఆ రూపం అక్కడ కనపడుతుంది. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమోక్తికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరిచందనంద కలశం కంఠేశముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమని అని అనుకున్నప్పుడు అది అట్లే కనపడుతుంది. అట్లాగనే అమ్మవారిది ఏదైనా మాణిక్య వీణ ముఖలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే, అట్లే పుష్పబాణ హస్త పట్టుకొని ఆ తల్లి ఆ రూపమే కనపడుతుంది. మీరు అలా ఎప్పుడైనా శివుణ్ణి కలిసారా ఈ ధ్యానంలో వెళ్ళి? అలా కలియుగంలో దేవతలు ప్రత్యక్షంగా కనపడరు అనేది శాసనం. కలియుగంలో దేవతలు ప్రత్యక్షంగా కనపడరు, పరోక్షంగా కనపడతారు. దత్తుడు ఉంటాడు. అందుకే మన వాళ్ళు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవో. ఆ అతిథి ఎవరో ఎప్పుడో ఏ రూపమో తెలియదు.
ఏ దేవుడు ఆ రూపంలో వచ్చాడో తెలియదు. సో అతిథిని ఆదరించి గౌరవించి పూజించు అని అంటారు. సో అట్లా వస్తారు. వాళ్ళు వస్తారు, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలకు స్ట్రైక్ అవుతుంది. అరే రే వచ్చింది హనుమంతుడు, అరే రే వచ్చింది దత్తుడు. గిర్నార్ అని ఒకటి ఉంది క్షేత్రం, దత్తక్షేత్రం. 10,000 మెట్లు ఎక్కాలి, గుజరాత్లో ఉంటుంది. అది ప్రముఖ దత్తక్షేత్రం దత్తభక్తులందరికీ. అక్కడ మీరు ఎక్కేసి పైన గుడి ఆయన పాదకులు ఉంటాయి దర్శించి మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు మీకు దూరంగా ఎవరో ఒక వ్యక్తి ఖచ్చితంగా కనపడతాడు. మళ్ళీ మీరు అక్కడికి దిగి చూసుకుంటూ దిగేసరికి అక్కడ ఎక్కడ ఆ మనిషి ఉంటాడు. అంటే ఆ పరమాత్ముడు సరే నువ్వు దత్తుడా, నువ్వు ఇంత భక్తిగా వచ్చావని ఆ దత్తుడు వానికి ఆ రూపంలో అక్కడ దర్శనం ఇస్తాడు ప్రత్యక్షంగా, నిద్రలో కాదు. ఇంకా నిద్రలో అనేక మందికి పరమాత్ముడు కనపడుతూ ఉంటాడు వివిధ రూపాలు. సాయి చరిత్రలో ఉంది కదమ్మా, మా ఇంటికి భోజనానికి రా అంటాడు. ఈయన పోయేంత లోపల ఆ కుక్క వచ్చి తినిపోతే దాని మీద మీద కొడతాడు. ఈయన వచ్చేసి ఏమయ్యా నువ్వు ఇంకా భోజనానికి రా అంటే వస్తే కొరతో కొట్టినా కదా చూపిస్తాడు. సో ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? మనో సంకల్ప శక్తితో జరుగుతాయి. ధ్యానంలో మనం ఏ సంకల్పం పెట్టుకొని చూస్తే ఆ మూర్తి అట్లే కనపడుతుంది. సో బాబా అఘోరాలకి నాగసాధులకి సన్యాసులకి గల తేడా ఏంటి? అఘోర దీక్ష వేరే రకంగా ఉంటుందమ్మా. చాలా కఠినమైన దీక్షలు ఉంటాయి వాళ్ళకు. సాధనలు, ఒంటికాల మీద నిలబడ్డము, మంటల మధ్య నిలబడ్డము, నెత్తి మీద మంట పుండ పెట్టుకుని ఉండటము, కొన్ని తినకూడని పదార్థాలు తినడము, అంటే కుళ్ళిపోయిన మాంసాలు, ఇతర జంతువులు వదిలిపెట్టిన మలాలు, అట్లాంటివి కూడా వాళ్ళు సేవనం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా 12 ఏళ్ల సాధన చేసినాక వాళ్ళు శివ గణాలుగా మారిపోతారు. వాళ్ళలో కూడా స్టేజెస్ ఉన్నాయి. సంతు మహంతు అనేసి మార్కెట్లో ఉన్నాయో వాళ్ళలో కూడా 2-3 స్టేజులు ఉన్నాయి. వాళ్ళకు అఖాడాలు ఉన్నాయి. ఆ అఖాడాల నియమ నిబంధనల ప్రకారమే వాళ్ళు నడుచుకోవాలి. వాళ్ళకి ఇంకా నా పరాయ అనేది లేదు. అధర్మాన్ని మట్టుకు వాళ్ళు ఖండిస్తారు. వాళ్ళు ప్రతి చోట ఉంటే ప్రతి చోట ప్రతి ఒక్కరిని కొట్టేయాల్సి వస్తుంది అనేసి వాళ్ళు వీళ్ళ సంఘం నుంచి మొత్తం దూరంగా ఉండిపోతారు. ఇంకా కుంభమేళ అప్పుడు మట్టుకు అది షాహీ స్నానం చేసేదానికి అప్పుడు వస్తారు. వాళ్ళంతా మహా ఉంటే 100-150 మంది కన్నా ఎక్కువ ఉండదు. మీకు అక్కడ మేళాలో కొన్ని వేల మంది కనపడతారు. వాళ్ళంతా చుట్టుపక్కల ఆశ్రమాల్లో ఉన్నటువంటి అఘోరీలే, అఘోరీ సాంప్రదాయమే. కఠోర అఘోరీగా మారిన వాళ్ళు కాదు, అఘోరీ సాంప్రదాయాన్ని పాటిస్తున్నవాడు. పూర్తిగా వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ సాధనలు ఎలాగుంటాయి అన్న సంగతి ఊరికే ఊహించుకోవడమే తప్ప ఎవరితో ఇంటర్వ్యూ ఎవడో అఘోరీతో మాట్లాడతాడు, ఆడేదో చెప్పేస్తాడు. అసలైన అఘోరీ ఇంకొకరితో మాట్లాడు, ఇంకొకరికి న్యాయంగా ఫోటోలు కనపడడు, అంత శక్తిమంతుడుగా ఉంటాడు. అయితే జనాలలో కనిపించరు వాళ్ళ అఘోరీలు.